హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ బడ్స్ క్యూని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూతో పాటుగా మీలో ఒకళ్ళు దీన్ని గెలుచుకునేలాగా ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాను. అంటే సింపుల్గా దీన్ని నేను మీకు గివ్అవే రూపంలో అనౌన్స్ చేస్తున్నాను. ఇక ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయడానికి రూల్స్ ఏంటంటే ఓల్డ్ రూల్సే, అందరికీ తెలిసిన రూల్సే. ఈ వీడియో చివరి వరకు చూడాలి, లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయాలి, అలాగే ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ లోపు ఒక కామెంట్ని ఒక వెబ్సైట్ ద్వారా పిక్ చేసి ఎవరైతే ఆ కామెంట్లు విన్ అవుతారో వాళ్ళకి నేను దీన్ని కొరియర్ రూపంలో పంపిస్తాను. ఇదే సింపుల్, లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయాలి, అలాగే ఒక కామెంట్ మాత్రం రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, నేను పర్సనల్గా నా డబ్బులతో నేను కొన్నాను. సో అందుకని దీన్ని మీకు నా పర్సనల్ మనీతో గివ్ అవే రూపంలో ఇస్తున్నాను అనమాట. సో దానికోసం నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. సో ఇది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది రిక్వెస్ట్. రూల్స్ మాత్రం కామన్ రూల్సే. లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. కామెంట్ రాసిన వాళ్ళలో ఒక కామెంట్ విన్నర్కి మాత్రం నేను కొరియర్ రూపంలో పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను, విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ బడ్స్ క్యూని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీన్ని ఫోన్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, దీంట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీంట్లో గేమింగ్ మోడ్ ఉంది కదా, సో గేమింగ్ మోడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే ఈ రియల్మీ బడ్స్ క్యూని లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 2000 రూపాయలు వీళ్ళు తీసుకొచ్చారు. అమెజాన్లోను అలాగే realme.comలో కూడా వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చారు. సో దీన్ని ఫస్ట్ సేల్లోనే తెప్పించాను నేను. సో దీన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. బాక్స్ పైన మనకి రియల్మీ బడ్స్ క్యూ అని రాస్తుంది, అలాగే దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. బ్యాక్ సైడ్ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ రాశారు. 20 అవర్స్ బ్యాటరీ లైఫ్, అలాగే 10mm బేస్ బూస్ట్ డ్రైవర్స్, గేమింగ్ మోడు, అలాగే ఇన్స్టాంట్ కనెక్షను, అలాగే లో వెయిట్ బడ్స్ అనమాట, అలాగే దీనికి సంబంధించిన డిజైనరు, అలాగే దీని ప్రైస్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. 2500 రూపాయలని మెన్షన్ చేశారు, కానీ ఇది మాత్రం మనకి 2000 రూపాయలకి వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బాటమ్ సైడ్ ఒక చిన్న స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ని మనం బ్రేక్ చేద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి బడ్స్కి సంబంధించిన బాక్స్ ఉంది. ఇది ఛార్జింగ్ కేస్ అనమాట. ఇది ఛార్జ్ అవ్వడానికి మనకి 1.5 అవర్ టైం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మనకి టోటల్గా అంటే ఓన్లీ బడ్స్ అయితే మీకు 4.5 అవర్స్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇవ్వగలవు. అలాగే ఇంక్లూడింగ్ కేస్ అయితే మీకు 20 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. సో అరౌండ్ మనకు ఒక 15 గంటలు అయితే ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని మనం చెప్పొచ్చు అనమాట. చాలా స్లిమ్గా ఉంది, స్లీక్గా ఉంది, సింపుల్గా మనకి ఎగ్ డిజైన్లో వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకి లోపల బడ్స్ అయితే ఉన్నాయి, పైన కొన్ని స్టిక్కర్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. బాక్స్ అలాగే బడ్స్ కూడా మనకి చాలా లో వెయిట్లోనే ఉన్నాయి. ఇక రిమైనింగ్ బాక్స్లో మనకి ఇంకేముంటాయో ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే ఒక సైడ్ మనకి మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఉంది. ఇది ఛార్జింగ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. టైప్ సి కాదు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి మైక్రో యూఎస్బీ కేబుల్ అన్నట్టు. అలాగే బాక్స్లో ఎక్స్ట్రా టిప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. స్మాల్ అలాగే లార్జ్, మీడియం దానికి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. ఛార్జింగ్ కేసు, అలాగే ఇయర్ బడ్స్, అలాగే ఎక్స్ట్రా టిప్స్, అలాగే మైక్రో యూఎస్బీ కేబుల్, అలాగే ఒక యూజర్ మాన్యువల్ అనమాట. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా మనకి ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఓవరాల్గా మనకి ఛార్జింగ్ కేసు చూడడానికి ఇలా ఉంటుంది. పైన మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇది మనకు కొంచెం టెక్స్చర్ ఫీలింగ్తో మనకి కొంచెం మంచి గ్రిప్తో ఉంది. సింపుల్గా ఉంది, చేతిలో పట్టుకొని మనం పోవచ్చు, బ్యాగ్లో వేసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఒక్కొక్క బడ్ మనకి కేవలం 3.4 గ్రామ్స్ వరకు మాత్రమే ఉంటుంది. టోటల్గా వీళ్ళు ప్లాస్టిక్తోనే బిల్డ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే అనేలాగే ఉంది. సో మనకి టోటల్గా టచ్ కంట్రోల్స్తో తీసుకొచ్చారు వీళ్ళు. సో మనకి బటన్ కంట్రోల్ అయితే కాదు, టచ్ కంట్రోల్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు కొంచెం బాగానే ఉంటుంది. డిజైన్ కూడా కొంచెం స్లిమ్గా స్లీక్గా ఉంది, అలాగే చెవులోకి ప్రాపర్గా వెళ్ళేలాగే అనిపిస్తుంది. ఇవి మనకి మ్యాగ్నెటిక్ లాక్ కూడా ఉంటుంది. మన పని అయిపోయిన తర్వాత దీంట్లో పెట్టుకొని మనం ఇలా క్యారీ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి మైక్రో యూఎస్బీకి సంబంధించిన పోర్ట్ ఉంది. ఛార్జింగ్ కేస్ అలాగే ఇయర్ బడ్స్ మొత్తం కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా పర్లేదు, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని వీళ్ళు యూజ్ చేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకి ఇయర్ బడ్స్ చూడడానికి ఇలా ఉంటాయి. ఇవి మనకి బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి, అలాగే రైట్ లెఫ్ట్ ఇండికేషన్ కనిపిస్తుంది, మైక్రోఫోన్ కనిపిస్తుంది. దీంట్లో వేర్ డిటెక్షన్ మాత్రం ఉండదు. అంటే మీరు చెవులోంచి తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సాంగ్ ప్లే అవటం, పాస్ అవటం లాంటివి అయితే వీళ్ళు ఇవ్వలేదన్నమాట. ఓన్లీ మనకి బడ్స్ ఎయిర్లో ఇలాంటి వాటిలోనే వీళ్ళు ఇచ్చారు, కానీ అలాంటి వేర్ డిటెక్షన్ మాత్రం దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి, బ్లూటూత్ టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఇయర్ బడ్స్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. జస్ట్ ఒక 2 to 5 సెకండ్స్ పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రియల్మీ బడ్స్ క్యూ అని చూపించాలి. ఒకసారి వెయిట్ చేయండి.
చేయండి. ఇక్కడ చూడండి మనకి రియల్మీ బడ్స్ క్యూ అని చూపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్వేస్ అలో అని కొట్టండి. ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. ఇలా పేర్ అయిన తర్వాత మీకు రియల్మీ లింక్ యాప్ ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ ద్వారా మీరు దీన్ని మాన్యువల్గా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే దీంట్లో మనకి ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన టచ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఈ టచ్ కంట్రోల్స్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు రైట్ దాన్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, అలాగే లెఫ్ట్ దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, అలాగే సింగిల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి, ఇలాంటివి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ అలాగే రైట్ ఇయర్ బడ్స్కి సంబంధించిన టోటల్ టచ్ కంట్రోల్స్ మాత్రం వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే గేమింగ్ మోడ్ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎనబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పైన బటన్ ఉంటుంది. సో గేమింగ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా మీరు ఒకేసారి గేమింగ్ మోడ్లోకి వెళ్తారు. అలాగే లెఫ్ట్ ఇయర్ బడ్కి అలాగే రైట్ ఇయర్ బడ్కి మీరు మాన్యువల్గా టోటల్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి మీరు మూడు కంట్రోల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ని కూడా మీరు దీని ద్వారా మీరు ఎనబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా రియల్మీ లింక్ యాప్ దీంతో కనెక్ట్ అవడం అనేది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. సో దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు టచ్ కంట్రోల్స్ని బాగా యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో కొన్ని సాంగ్స్ వింటాను. వినిన తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, అలాగే దీంతో ఇప్పుడు గేమ్స్ కూడా ఆడతాను. నేను గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రియల్మీ బాక్స్ కంటెంట్స్. అలాగే దీన్ని రియల్మీ లింక్ యాప్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఉన్న ఫీచర్స్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇయర్ బడ్స్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఓకే, గట్టి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అలాగే బడ్స్ బాక్స్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం యావరేజ్గా ఉంది, కొంచెం పల్చగానే ఉంది. వీళ్ళు వెయిట్ తగ్గించడం కోసం కొంచెం పల్చటి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. బట్ ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా బడ్స్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. కేస్ క్వాలిటీ మాత్రం కొంచెం జస్ట్ ఓకేలాగే ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన కంట్రోల్స్, అలాగే దీనికి సంబంధించిన ఫీచర్స్. కంట్రోల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, సూపర్ సెన్సిటివ్గా కూడా ఉన్నాయి. ఇవి మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సాంగ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అలాగే ప్లే అండ్ పాస్, అలాగే కాల్స్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, అలాగే గూగుల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే వాటిని కస్టమైజ్ చేసుకోవడం కోసం మీకు రియల్మీ లింక్ యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఆ రియల్మీ లింక్ యాప్లోకి వెళ్తే వీటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవ్వాలని రాసుకున్నాను అనుకోండి, అక్కడ మీరు ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అలాగే అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ అవ్వాలనుకోండి, అలా కూడా మీరు మార్చుకోవచ్చు. సో డబుల్ ట్యాప్ చేస్తే కాళ్ళు ఎండ్ అవ్వాలనుకోండి, అలా కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీరు వాటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మీకు రియల్మీ లింక్ యాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం సూపర్గా ఉంది. అయితే టచ్ కంట్రోల్స్ మాత్రం కొంచెం సూపర్ సెన్సిటివ్గా ఉన్నాయి. అంటే మీరు జస్ట్ మామూలుగా టచ్ చేసి ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి మాత్రం కొంచెం డిలే అవుతున్నాయి. కొంచెం టచ్ కంట్రోల్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం తడి తగిలినప్పుడు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వడం కొంచెం లోగానే ఉంది. అంటే ఒకవేళ మీ చేతికి చెమట ఉందనుకోండి, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన టచ్ ఏరియా అనేది వీళ్ళు చాలా టైనీగా ఇచ్చారు. మనకి బడ్స్ మొత్తం కూడా హెడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా టచ్ కంట్రోల్ కాదు, లోపల ఏదైతే చిన్న డాట్ ఉందో ఆ ఏరియాలో మాత్రం మీకు టచ్ కంట్రోల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం టచ్ కంట్రోల్ ఓకే, అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఫోన్ యాప్ ఓపెన్ చేయకుండానే సో ఇది మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బేస్ క్వాలిటీ ఓకే, అబోవ్ యావరేజ్ అనుకోవచ్చు. అలాగే సౌండ్ అంటే మనకి రెగ్యులర్ ట్రెబుల్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, అలాగే మ్యూజిక్ అంటే మీకు ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, మైన్యూట్ సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్గా వినిపిస్తున్నాయి. అన్ని కూడా బాగానే కవర్ చేస్తుంది. అలాగే బేస్ క్వాలిటీ అబోవ్ యావరేజ్గానే ఉంది. జనరల్గా మనకి బ్లూటూత్ ఇయర్ బడ్స్లోనే కొంచెం బేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రెగ్యులర్ వైర్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఏదైతే వీళ్ళు పెట్టిన ప్రైస్ ఉందో దానికి వాల్యూ ఫర్ మనీ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అనమాట. అందుకని సో క్వాలిటీ మాత్రం ఓకే బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో మీకు ఎలాంటి ఈఎన్సీ కానీ ఏఎన్సీ కానీ ఇవ్వరు. అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఇలాంటి ఏవి ఉండవు. అంటే మీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే గాలి కావచ్చు, వెహికల్ సౌండ్స్ కావచ్చు, ఇవి ఎదుటి వాళ్ళకి కూడా వినిపిస్తాయి అనమాట. అంటే ఇలాంటి విషయంలో మాత్రం మీకు ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం లేదు. ఓకే, మీకు నార్మల్గా ఇప్పుడు ఇలా క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు మాత్రం ఎదుటి వాళ్ళకి క్లియర్గానే వినిపిస్తే అలాంటి విషయాల్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక గేమింగ్ విషయానికి వెళ్తే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు అబోవ్ యావరేజ్, నార్మల్తో కంపేర్ చేసుకుంటే బ్లూటూత్ బడ్స్లో కొంచెం డిలే ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను గేమ్ ఆడినప్పుడు రికార్డ్ చేస్తుంది, అది కూడా మీరు ఒకసారి చూడండి.
contact with enemy. Ready to deploy. Reloading. Cover me. Changing mag. సో చూసారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం ఓకే. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ల్యాగ్ అయితే అంత పెద్దగా లేదు. మరీ మీరు భూతద్దం పెట్టి మరి చూస్తే మాత్రం చిన్న చిన్న దొరకొచ్చేమో, కానీ ల్యాగ్ అనేవి ఓవరాల్గా మాత్రం ఓకే అనుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం అసలు మీరు గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీకు సూట్ కావు, వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీకు ప్రాపర్గా వర్క్ చేస్తాయి. కాకపోతే వీటితో కూడా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది పర్లేదు, బాగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి వెళ్తే వీళ్ళు 4.5 అవర్స్ సింగిల్ ఛార్జ్ అని క్లెయిమ్ చేస్తున్నారు, కానీ నాకైతే ఒక మూవీ టైం అయితే వస్తుంది అన్నట్టు. అంటే ఒక ఓవరాల్గా ఒక 3 అవర్స్ అయితే మీరు దీన్ని యూజ్ అయితే చేయొచ్చు. విత్ కేస్ వీళ్ళు 20 అవర్స్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ ఒక 15 to 16 అవర్స్ అయితే మనం ఎస్టిమేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్గా వస్తుందని ఎగ్జామిన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్. 2000 బడ్జెట్లో మాత్రం ఇది ప్రజెంట్గా ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ లేదంటే TWS బడ్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ క్యూకి సంబంధించిన ఓవరాల్ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి, అలాగే నా చిన్న రిక్వెస్ట్ కూడా స్వీకరించండి. సో సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేస్తే మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.